హాయ్ వ్యూవర్స్, చాలా రోజుల తర్వాత ఈరోజు మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది శ్రీకాళహస్తి టెంపుల్ వీడియో. టెంపుల్కి వెళ్ళొచ్చిన వీడియో పెట్టాలనుకొని ఉన్నాను. దయచేసి మీరందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డౌట్స్ అడగండి. 100% ఈజీగా ఉండేది, లగ్జరీగా ఉండే టిప్స్ అంతా ఇస్తాను నేను. ఒక టెంపుల్ పోవాలంటే కష్టంగా పోకూడదనమాట. హ్యాపీగా పోవాలి దేవుని చూసేకి. ఆ మూమెంట్లో ఉపవాసాలు అది అంతా ఉంటాము.
మడిలో ఉంటాం మనం. సో అట్లా మూమెంట్లో మనము క్లీన్ ఉండే స్థలంలో మనం స్టే చేయాలా. పోనీ ఇప్పుడు దేవుడు అందరికీ మంచిగా సౌకర్యాలంతా ఇచ్చినాడు. ఒక 3000 మినిమం అమౌంట్ అక్కడ, మినిమం అమౌంట్ లాడ్జింగ్, దట్ ఈస్ విలాస్, చాలా బాగుంది. అక్కడ స్టే చేయండి. నైట్ హాల్ట్ అయినాం మేము అక్కడ. హాల్ట్ అయిన తర్వాత అర్లీ మార్నింగ్ ఒక 9 o'clock ఫస్ట్ రాహుకేతు పూజ చేయించినాం అనమాట. టికెట్స్ తీసుకొని యాక్చువల్లీ అక్కడ 500 అండ్ 1500, 2500 లైక్ దట్ టికెట్స్ ఉన్నాయి. మేము 500 తీసుకున్నాము. హస్బెండ్ అండ్ వైఫ్కి ఒక పేరుకి ఓన్లీ 1 టికెట్, అండ్ ఇండివిజువల్లీ అన్మ్యారీడ్ పీపుల్స్కి అంతా ఇండివిజువల్లీ 500 అండ్ అది సేమ్ టైపు 1500, 2500 అలా టికెట్స్ ఉన్నాయి. మేబీ స్పెషల్ పూజాస్. యాక్చువల్లీ ఐ టుక్ 500 ఈచ్ది తీసుకున్నాము. తర్వాత బంచ్ మేబీ 100 మెంబర్స్కి ఒక హాల్లో తీసుకుని పోయి ఎంటర్ అయిన తర్వాత తీసుకుని పోయి వాళ్ళే పూజ ఐటమ్స్ అన్నీ ఇస్తారనమాట. పూజ ఐటమ్స్ ఇచ్చి సో అక్కడ పోయేసి పూజ ఒక హాల్, పెద్ద హాల్, ఆ హాల్లో తీసుకుని కూర్చోబెడతారు. అందరూ క్యూగా లైన్గా కూర్చుంటారు. మేబీ 100, మోర్ దెన్ 100, 200 మెంబర్స్ ఇట్ విల్ బీ దేర్. దెన్ పూజారి వచ్చి సరే ఈ వాళ్ళ గైడ్ చేస్తారు, ఎట్లా పూజ చేయాలా, వాళ్ళు ఇచ్చిన ఐటెం ఎలా పెట్టాలి, దేవుడికి ఎలా పూజ చేయాలి, చాలా బాగా గైడ్ చేస్తారు అనమాట. ఇన్ కేస్ మిస్టేక్ మనకి ఏమైనా అయిందంటే ఇమీడియట్గా వాళ్ళు వచ్చి మనకి గైడ్ చేస్తారు. తర్వాత అది మేబీ 1.5 అది వాళ్ళు డిస్పోజల్ చేస్తారు అనమాట. అది డైరెక్ట్గా వదిలేస్తారు. అదర్వైజ్ స్పెషల్ ఆర్డినరీ టికెట్లో పోవాలన్నమాట. క్యూ పెద్దగా ఉంటుంది. ఏమంటే సండే కదా, హెవీ రష్ ఉంటారు, అన్ని ప్లేస్ నుంచి వచ్చేసి ఉంటారు. సో హాలిడే డే వేరే, సో అందరూ రష్ చూసుకొని ఆ 200 డైరెక్ట్గా మనము స్పెషల్ దర్శనంలో పోయేసి దేవుని దర్శనం చేసుకొని తర్వాత అక్కడ నుండి అమ్మవారి పార్వతీ తల్లి ఆమెని దర్శనం తీసుకోవాలి మనము. అమ్మవారి దర్శనం చేసుకొని ఫ్రీ భోజనంలో భోజనం చేసే వాళ్ళు చేయొచ్చు, లేకుంటే ఎట్లా. బట్ మేము మూమెంట్లో పోయే లోపల ఒక 2:30, 3 o'clock అయింది. పూజ అంతా అయ్యి టెంపుల్ అంతా చూసుకొని దేవుడి దర్శనం అంతా చూసుకొని అంతా బయటకు వచ్చే లోపల 3 o'clock అయింది. మాకు ఆప్షన్ దొరకలేదు, ఫ్రీ భోజనము ఆప్షన్ దొరకలేదు. సో కాళహస్తి పైన టెంపుల్ ఉంది కదా, కన్నప్ప టెంపుల్ అనేసి, అక్కడ చాలా స్టెప్స్ ఎక్కాలన్నమాట. ఒక 250, 500 స్టెప్స్ ఉంది. సారీ ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ మేము అక్కడంతా పోలేదన్నమాట. అక్కడ పోయే వాళ్ళు పైకి ఎక్కి దేవుడు అక్కడ పెద్ద శివుడు ఉంది, అది నేను వీడియోలో చూపిస్తాను. నేను తీసుకుంటా. నైస్ 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 నైస్. చేయాలన్నమాట. సో వచ్చిన తర్వాత అగైన్ వీ కేమ్ అరౌండ్ 6 o'clock అట్ హోటల్. వీ కేమ్ బ్యాక్. తర్వాత అక్కడ నుండి అగైన్ వీ నైట్ హాల్ట్ చేసుకొని బాగుంది. అని నైట్ స్టే చేసి అర్లీ 5 o'clock, 5:30 వీల్ స్టార్టెడ్ ఫ్రమ్ శ్రీకాళహస్తి నుంచి స్టార్ట్ అయ్యి ఆన్ ది వే బెంగళూరుకు. బెంగళూరు అరౌండ్ ఒక 12 o'clock రీచ్ అయిపోయాను. ఏమంటే స్లోగానే స్టార్ట్ అయినాం కదా, సో చూపిస్తాను. అది ఇన్ బిట్వీన్ వాయిస్ ఇస్తాను అనమాట, అది ఏమేం ప్లేస్ అనేసి. మీరు చూసి ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.